జపాన్ ని సిటీ ఆఫ్ వాటర్ అని ఎందుకంటారో మీకు తెలుసా? ఈవెన్ ఇక్కడున్న డ్రైన్స్ కూడా పాండ్స్ లాగా చాలా ఫ్రెష్ వాటర్ తో ఫ్లో అవుతూ ఉంటాయి. ఇవి క్రిస్టల్ క్లియర్ వాటర్. ఈవెన్ ఇందులో ఫిషెస్ ని కూడా పెంచుతారు. వివరాల్లోకి వెళ్తే జపాన్ లో సింబారా అనే ఒక సిటీ ఉంది. ఇది నాగసాకి దగ్గరలో ఉంటుంది. 1792లో మౌంట్ అంజైన్ దగ్గర వాల్కనో ఎరప్షన్ అండ్ ల్యాండ్ స్లైడ్ వల్ల ఇక్కడ ఒక మెగా సునామీ వచ్చింది. దానివల్ల అక్కడ 15,000 మంది పైగా చనిపోయారు. అప్పుడు అక్కడ నేచురల్ వాటర్ స్ప్రింగ్స్ అనేవి ఫామ్ అయినాయి. వాటర్ స్ప్రింగ్స్ అంటే నీటి ఊట. అప్రాక్సిమేట్ గా ఒక 100 నేచురల్ వాటర్ స్ప్రింగ్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి ఆ టైంలో. ఈ నేచురల్ స్ప్రింగ్స్ ని డ్రైన్స్ లోకి కన్వర్ట్ చేశారు. డ్రైన్స్ అంటే సావేజ్ డ్రైన్స్ కాదండి. అంటే టాయిలెట్ వేస్ట్ కానీ అలాంటి వేస్ట్ అనేవి ఇందులోకి డైవర్ట్ చేయరు. ఓన్లీ వాటర్ స్ప్రింగ్స్ వచ్చే వాటర్ మాత్రమే ఇందులో డైవర్ట్ అయి ఉంటాయి. ఇవి సిటీ అంతా స్ప్రెడ్ అయి ఉంటాయి. అక్కడున్న సిటిజన్స్ ఇందులో ఎలాంటి వేస్ట్ అనేది పడేయకుండా అక్కడున్న లోకల్ అథారిటీ 1978లో ఈ కోయా ఫిషెస్ అనేవి అందులో వేశారు. ఈ కోయా ఫిషెస్ ఓన్లీ నేచురల్ వాటర్ లో మాత్రమే సర్వైవ్ అవ్వగలవు. సో అక్కడున్న సిటిజన్స్ వీటిపైన రెస్పెక్ట్ తో అందులో ఎలాంటి వేస్ట్ అనేది వేసేవాళ్ళు కాదు. ఈవెన్ ఈ డ్రైన్స్ ని అక్వేరియం లాగా చూసుకుంటారు. దీనివల్ల వాటర్ పొల్యూషన్ ఉండదు అండ్ ఎన్వైరన్మెంట్ కి అవేర్నెస్ పెరుగుతుంది. ఇవి సిటీ అంతా స్ప్రెడ్ అయి ఉండటం వల్ల టూరిస్ట్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో టూరిజం కూడా బాగా పెరుగుతుంది. సో ఇదండి జపాన్ యొక్క వాటర్ స్టోరీ. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.